హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నా థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! ఇవాళ మన టాపిక్ ఏంటంటే, గల్ఫ్ కంట్రీకి ఎలా వెళ్తే మంచిది? ఏ పనికి వెళ్తే మంచిది? కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఏ పనికి వెళ్తే మంచిదన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఇంటికాడ మనకు తెలిసినోళ్ళ ద్వారా ఎళ్ళినా, మా ఏజెంట్ ద్వారా ఎళ్ళినా కూడా మనకు పలానా పనైతేనే వస్తాము. మేమైతే క్లీనింగే చేస్తాము. మేమైతే వంటే చేస్తామని చెప్తారు కదా! అక్కడ అందరూ ఓకే. పర్లేదు వచ్చేయి నేను చూసుకుంటానిక్కడ. నేనే ఏ పనైనా పర్లేదు చేసేది గాని అన్నట్టుగానే తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చే మట్టికి ఏ పనైనా చేయాల్సిందే. ఇక్కడికొచ్చాక ఒక పనే చేయాలనేది ఏముండదు. అయితే వంట చేయడం, క్లీనింగ్ చేయడం 2 ఉంటాయి. లేకపోతే పిల్లల్ని చూడడం, క్లీనింగ్ చేయడం. లేకపోతే ఒక ఇంట్లోనే పిల్లల్ని క్లీనింగు అన్నీ ఒకే పనులుంటాయనమాట. అంటే ఏంటంటే, ఒక్కో ఇంట్లో ఒక్కో టైప్ ఆఫ్ పనులుంటాయి. కాపోతే మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే నేను చెప్పేదేంటంటే, కొత్తగా వచ్చేవాళ్ళు ఫస్ట్ టైం ఈ గల్ఫ్ కంట్రీకి ఎప్పుడూ రాకుండా వచ్చేవాళ్ళైతే ముందైతే పిల్లల దగ్గరికే రావాలి. ఎందుకంటారేమో, పిల్లల దగ్గర ఉంటేనే మనకి పనేంటి, భాష ఏంటి, ఏదైనా సరే చాలా ఈజీగా, చాలా త్వరగా వస్తదనమాట. కానీ పిల్లల దగ్గర కూడా చాలా అంటే చాలా రిస్కు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని చూసేటప్పుడు. కానీ వాళ్ళ దగ్గర పని కొంచెం తేలిగ్గా ఉంటది. ఆహ్, ఆహ్, ఇన్ మనకు అరబీ మాట్లాడడం గానీ, ఏదైనా సరే పిల్లల దగ్గరే ఫాస్ట్‌గా వస్తదనమాట. తర్వాత మనం 2 ఇయర్స్ చేసుకున్న తర్వాత మనం ఏ పనికెళ్ళినా కూడా మనకి పెద్దేం అనిపించదు. భాష వచ్చు కాబట్టి మాట్లాడడం, చేయడం. పిల్లల దగ్గరైతే చాలా ఈజీగా చాలా అంటే చాలా త్వరగా కూడా భాష అనేది వచ్చేస్తది. ఎక్కువ మంది ఏంటంటే ఫస్ట్‌గా వచ్చేవాళ్ళు వంట సులువే కదా! ఆళ్ళేం తింటారులే అన్ని పళ్ళు కలిపేసేద్దాము అని అనుకుంటారు. లేదు లేదు వంట కూడా చాలా కష్టంగా ఉంటదిక్కడ. కష్టమంటే రంజాన్‌లో ఫుల్ పనుంటది. ఆహ్, మిగిలిన టైంలో కూడా వంట కంపల్సరీ బాగా చేయాలి. అది ఎలా చేసావేంటి అంటారు. ఏ పనికైనా వీళ్ళు తిట్టడం, చేయడం అదంతా కామనే. కాకపోతే ఏంటంటే కొత్తగొచ్చేవాళ్ళు కొంచెం క్లీనింగే చేస్తామంటారు. కానీ క్లీనింగ్ అయితే ఒకటే ఉండదు. పిల్లల్ని చూడడం, క్లీనింగ్ చేయడం 2 ఉంటది. నాకు తెలిసినంత వరకు పిల్లల్ని చూసి కొంచెం క్లీనింగ్ చేస్తూ ఉంటే మనకు భాష అలవాటయిపోతది. పని అలవాటయిపోతది. తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనం వేరే పనికి దేనికైనా వేరే దేశం వెళ్ళడానికైనా, దేనికైనా చాలా బావుంటదండి. ఇంకోటేంటంటే అరబీల ఇంట్లో చాలామంది మేము ముసుగేసుకోము. నువ్వేసుకుంటున్నావేంటి అని అంటారు. ఏంటంటే కొంతమంది అరబీల ఇంట్లో కొంతమంది మంచివాళ్ళుంటారు. కొంతమంది మంచివాళ్ళు ఉండకపోవచ్చు. కంపల్సరీ ముసుగేసుకోవాలని మేడం చెప్తే మట్టుకు ఆ ఇంట్లో కంపల్సరీ ముసుగేసుకోవాలండి. లేదు మేడం మంచోళ్ళే ఏసుకోవసరం లేదంటే గనక ఇంకే గొడవ లేదు. ఏసుకోకపోయినా పర్లేదు. కానీ వేసుకోవాలని చెప్పినప్పుడు మట్టికి కంపల్సరీ అన్నది తల మీద ముసుగన్నది వేసుకోవాలి. వంట చేసేవాళ్ళు మాక్సిమం ఏసుకుంటారు. ఇంకా క్లీనింగ్ చేసి పిల్లలు చూసేవాళ్ళు కూడా కంపల్సరీ ఏసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ వర్క్‌లో పిల్లల వర్కే బెటర్ అని నా అభిప్రాయం. కానీ ఒకళ్ళు ఇద్దరు ఉండరండి పిల్లలన్నది కూడా చాలా ఎక్కువ మందుంటారు. ఒక ఇంట్లో ఒక పిల్లోడిని చెప్పి క్లీనింగ్ చేసుకోమని చెప్తారు. చిన్న పిల్లలైతే అది 1 ఇయర్, 2 ఇయర్స్ అయితే వాళ్ళకైతే కొంచెం క్లీనింగ్ ఉంటది. పిల్లల్ని చూడడం ఉంటది. కొంచెం బావుంటదని నా అభిప్రాయం. ఇంకోటేంటంటే ఎవరి ద్వారా వస్తే మంచిది గల్ఫ్ కంట్రీకి? నాకు తెలిసినంత వరకు ఏజెంటా? లేకపోతే తెలిసిన వాళ్ళా? మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకొస్తే మంచిదా? హ్మ్. మనం ఏజెంట్ ద్వారా ఎళ్ళే కంటే, మనకెవరన్నా తెలిసి మన ఫ్యామిలీలో ఎవరన్నా వీసా ఉంది రా అంటే, అది ఇంకా చాలా బెటరు. ఎందుకంటే, వాళ్ళకి ఆ ఇంట్లో ఆల్రెడీ పని తెలుసు. మేడము జీతం ఏంటి అన్నీ మాట్లాడి పంపిస్తారనమాట. వీసా ఏంటి అన్నీ కూడా మనకు తెలిసినోళ్ళ ద్వారా అయితే ఏ గొడవ ఉండదు. ఏజెంట్ వాళ్ళ ద్వారా ఎళ్తే మరి ఆ ఇంట్లో పని 2, 3 స్టేలుండొచ్చు. ఆ ఇంట్లో పని ఎలాగుంటదన్నది ఇవతలున్న అతనికి తెలీదు. ఇతనైతే తీసేసి పంపేస్తాడు అవతలకి. హ్మ్. మనం అవతలకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ఇంట్లోకి చెప్తే ఆ ఇంట్లోకెళ్ళాలి. ఆ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 2, 3 స్టేర్లుంటాయి. అస్తమాను పైకి కిందకి తిరగాల్సొస్తది. పిల్లలు ఎక్కువ మందుంటారు. పని ఎక్కువగా ఉంటది. వంట చేసేవోళ్ళకి వంట కూడా ఎక్కువగానే ఉంటది. అంటే అన్ని ఇల్లులు ఒకలా ఉండవు. అంటే నాకు తెలిసినంత వరకు తెలిసినోళ్ళ ద్వారా వస్తేనే మంచిది. ఇంకా ఏజెంట్ల ద్వారా కన్నా. వాళ్ళంటే మనకి
త్వరగా రెస్పాండ్ అవ్వరు. ఇంక తీసుకొచ్చాక మనం కష్టమైన, సుఖమైన ఇంక ఏదైనా తప్పదింక చేసుకోవాలి. అదే మనకు తెలిసినుంటే దగ్గర భాష నేర్పడానికేంటి, పని నేర్పడానికేంటి, దేనికైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయితే ఇంకా చాలా బెటరు. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్. మరిన్ని వీడియోస్ కోసం గల్ఫ్ కంట్రీలో మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.